దిస్ ఈజ్ సందీప్ రెడ్డి అండ్ అర్చన. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అసలు ఇండస్ట్రీలో సక్సెస్ జర్నీ ఎలా ఉంది ఏంటనేది మాతో పాటు జర్నీ స్టార్ట్ చేసినటువంటి సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాను. తను ఎప్పుడు చెప్పేటువంటి ఒక వర్డ్ ఏంటంటే ఒక ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ, ఒక గంజి టు బెంజి అని చెప్పేసి తను వాడేటువంటి వర్డ్. ఎందుకంటే అలా కావటానికి, ట్రాన్స్ఫార్మ్ కావటానికి సచ్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ IndusViva. అటువంటి వండర్ఫుల్ పర్సనాలిటీ సక్సెస్ అయినటువంటి ఒక బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు. అలా ఉన్నటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు, హార్టీ వెల్కమ్. మీరు రియల్గా అంటే మీరు ఎక్కడ, మీ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి, అలాగే మీ సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు, మీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే జనరల్గా మీరు ఇండస్ట్రీలో మీ సక్సెస్ గురించి అందరికీ తెలుసు, ఎలా స్టార్ట్ అయింది మీ యొక్క జర్నీ ఏంటనే విషయము. దానికంటే బిఫోర్ దట్ చాలామందికి మీ యొక్క కొన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకుందామని చెప్పేసి. ఎక్కడ సార్ మీ బర్త్ ప్లేస్ ఎక్కడ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ గివింగ్ బిగ్ ఆపర్చునిటీ. మై సక్సెస్ స్టోరీ చాలా హ్యాపీగా ఉంది. నా జర్నీ షేర్ చేసుకోవడానికి యాక్చువల్ మా బెడ్ పేరు వచ్చేసి ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, నాగర్ కర్నూలు మండల్, పుల్యాల్ విలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ సార్. సిబ్లింగ్స్ వచ్చేసి నేను, ఒక సిస్టర్, నాకన్నా సిస్టర్ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయం చేస్తారు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. నేను చదువుకున్నది వచ్చేసి నేను ఒక దగ్గర 4-5 ప్లేసెస్ నా స్టడీ అంతవరకు జరిగింది. 4th వరకు ఒక దగ్గర, 5th నుంచి ఒక దగ్గర జరిగింది. తెలంగాణ ప్రెమిసెస్ ఓన్లీ ప్రెమిస్ తెలంగాణ, నాగర్ కర్నూలు ఓన్లీ. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. 10th పాస్, 2nd క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. మీరు ఓకే, మాధవి గురించి కూడా తెలుసుకుందాం. మాధవి మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది? మేడం మాది కూడా సేమ్ నాగర్ కర్నూలు డిస్టిక్, ఇటికాల, చెర్ల ఇటికాల అని మా ఊరు. అంటే నియర్ బై విలేజెస్? నియర్ బై అంటే ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నేను 2 సిస్టర్స్. నా స్టడీ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నాను, తెలకపల్లి దగ్గర, గౌరెడ్డిపల్లి అనేసి. 10th క్లాస్ మేడం. 10th క్లాస్. అమ్మ నాన్న కూడా అగ్రికల్చర్, వ్యవసాయం. సేమ్. సూపర్. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో మీ సక్సెస్ జర్నీ మాకు తెలుసు, మీరేంటో తెలుసు. బట్ మీ పర్సనల్ లైఫ్లో అంటే బిఫోర్ మ్యారేజ్ మీరు ఎట్లా స్టార్ట్ అయింది, ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత మీ పిల్లలు, వాటి గురించి. అంటే నేను వచ్చేసి తను జిరాక్స్ మిషన్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తూ ఒక షాపు రన్నింగ్ చేసేది. అక్కడ నేను జాబ్ పర్పస్లో వెళ్ళాను. మా బ్రదర్ ఉంటుండే, మా కజిన్ బ్రదర్ ఉన్నాడు. తను అంటే 10th క్లాసే కదా, ఏదైనా ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. మా సిస్టర్ దగ్గర ఉండేవాళ్ళము. ఓకే. అక్కడ అన్నయ్య కజిన్ జాబ్ చూపించాడు. ఏదో మన రెడ్డిస్ వాళ్ళే కదా, మన ఊరు సైడే బాగుంటుంది అనేసి అక్కడ పెట్టిస్తే తను చూసి తనకు ఇష్టపడి మా ఇంట్లో మాట్లాడేసి. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఇద్దరు అని? శ్రీనివాస్ రెడ్డి గారు రీజన్ చెప్పండి. మాధవ్ నేనే ప్రపోజ్, గట్స్ ఉండాలి దానికి. మీరే ప్రపోజ్ చేశారు. ఆఫ్టర్ దట్ అంటే పేరెంట్స్ కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే? ఎస్ మేడం, వాళ్ళ ఇంట్లో చెప్పాను, చెప్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. ఈజీగా ఒప్పేసుకున్నాం? చాలా ఈజీగా. అంటే మా ఇద్దరికి ఇష్టమని ఏం లేదు, జస్ట్ వాళ్ళ ఇంట్లో అప్రోచ్ అయినాము. తను ప్రపోజ్ చేశాడు, నేను మా ఇంట్లో ఓకే అయితే మ్యారేజ్ చేసుకుంటానని నేను చెప్పాను. అది నీ ఇష్టం అని చెప్పాను. తను ఇంట్లో వాళ్ళ బ్రదర్ ద్వారా అప్రోచ్ అయినాము. అది ఓకే, వాళ్ళు ఓకే అన్నారు. మాది ఎవరికి బయట లవ్ విత్ అరేంజ్, లవ్ అనేది మా ఇద్దరి మధ్యలో, అరేంజ్ అనేది పేరెంట్స్ మధ్యలో. మ్యారేజ్ తర్వాత అంటే మీరు ఎట్లా స్టార్ట్ చేశారు మీ లైఫ్? మ్యారేజ్ తర్వాత మా లైఫ్ అనుకుంటే ఒక ఫ్యూ మంత్స్ మాత్రమే కొద్దిగా ఎంజాయ్. ఆఫ్టర్ దట్ ఫుల్ అన్ని ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రెజర్. అప్పుడే నేను టిప్పర్స్, ఓబులాపురం మైన్స్, కర్ణాటక ఓబులాపురం మైన్స్లో నేను టిప్పర్స్ పెట్టాము. ట్రెడిషనల్ బిజినెస్. ఒక 3 టిప్పర్స్ నేను బై చేసి అక్కడ మైన్స్లో లీజ్కి పెట్టాను. ఓకే.
మైన్స్లో అప్పుడు గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ చేంజ్ కావడం, మైన్స్ బంద్ కావడం, Okay. చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఇరుక్కుపోయినాము. దాదాపు ఒక టూ ఇయర్స్ మొత్తం ఉడక ఎలాంటి హ్యాపీనెస్ లేదు. చాలా చాలా స్ట్రగుల్స్, చాలా అడిల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాం. ఒక రోజు ఉడక హ్యాపీ అనేది లేదు ఒక టూ ఇయర్స్ వరకు. ఓకే, ఇండస్ట్రీలో ఆపర్చునిటీ సీరియస్గా తీసుకోవడానికి, చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి మీకు? యాక్చువల్గా వచ్చేసి నాకు ఇండస్ట్రీ గురించి అయితే నాకు తెలియదు. బట్ ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే నాకు డెబ్ట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ చాలా అయిపోయినాయి. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా చేస్తున్నాను. ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి అని చెప్పేసి చూస్తున్నాను, ఏది వదలకుండా చూస్తున్నాను. బట్ అలాంటి టైంలో సందీప్ రెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ని ఒక 11 years బ్యాక్ వెళ్తే, నేను ఎప్పుడైతే 2016లో సార్ నన్ను కలిశాడో అక్కడ నుంచి నాకు తెలిసి 2007 అనుకుంటాను. 2007లో ఒక ఫ్రెండ్ ద్వారా నాకు సార్ పరిచయం మిర్యాలగూడలో ఒక వేరే కంపెనీ ద్వారా. ఆ పరిచయం అతను సార్ని తీసుకొచ్చేసి నాకు ఈ ఆపర్చునిటీ అనేది హైదరాబాద్కి వచ్చింది. సడన్ షాక్ నేను అసలు. ఎందుకంటే 2007, 2016 ఈ మధ్యలో వచ్చేసి అది సార్ నాకు ఈ బిజినెస్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. దాంట్లో నాకు రీజన్ ఏం కనిపించిందంటే, అప్పుడు నాకు ఐ డోంట్ నో ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, ప్రొడక్ట్ ఏంటి, అది నా ఫోకస్ అది కాదు. మనీ ఏదైతే ఉందో సార్ చెప్పిండు 2.5 lakhs పర్ వీక్ అని. ఆ వర్డ్ నాకు నచ్చింది. ఎందుకంటే నేనున్న స్ట్రగుల్లో ఉన్నాను, ఫైనాన్షియల్ ఛాలెంజెస్లో ఉన్నాను కాబట్టి నాకు బిజినెస్ గురించి, ప్రొడక్ట్ గురించి నాకు అర్థం కాలేదు. జస్ట్ నా చెవుల మ్రోగింది ఆ రోజు ఏంటంటే 2.5 lakhs పర్ వీక్. అదొక్కటి నేను నచ్చి 2.5 lakhs అనేది ఆ డిజైర్కు కనెక్ట్ చేసింది అనమాట. ఎస్, 100% సార్. నాకున్న ఛాలెంజెస్ ఆ రోజు మీరు ఇచ్చిన ప్రజెంటేషన్కు నాకు సింక్ అవుతుంది. ఎందుకంటే నా క్వాలిఫికేషన్కు నేను 10th ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ క్వాలిఫికేషన్స్కి ఎక్కడ వెళ్ళినా కానీ నా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ నేను సొల్యూషన్ చేసుకోలేను. ఎప్పటికి కూడా నేను ఎంత పెద్దగా ఏం చేసినా కానీ ఇంకా ఏదైనా బిజినెస్ చేయాలంటే మనీ కావాలి. మనీ సోర్సెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్. ఓకే, కాబట్టి నాకు వేరే వితౌట్ మనీ అది నాకు ఒక దేవుని రూపంలో, గాడ్ గిఫ్ట్ అనుకోవాలి నాకు ఆ ఆపర్చునిటీ రావడం. నేను ఇంకో మాట ఆలోచించలేదు, చేయాలనుకుని నెక్స్ట్ డిసిషన్ అనేది నేను అప్పుడు తీసుకున్నాను. అంటే డిసిషన్ డైరెక్ట్ తీసుకోలేదు. సారు వచ్చి ప్రజెంటేషన్ చేసిన తర్వాత, మీరు లేరు, సార్ వచ్చి ప్రజెంటేషన్ తర్వాత నేను మాధవ్ని అడిగాను, ఇది ఉంది 2.5 lakhs రూపీస్ ఉంది, తీసుకుందాం చేద్దాము అని. అంటే మాధవ్ ఒకటే చెప్పింది, అంటే ఆల్రెడీ నేను చాలా బిజినెస్ చేసి ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి నా మీద హోప్ లేదు మాధవ్కి. కానీ నా పేరెంట్స్కి ఆల్సో నో హోప్. ఏం చేస్తారు, ఎట్లా భయపడతారు, అదే కానీ వీళ్ళు ఏం చేసి బాగుపడతారని డౌట్ వాళ్ళకు ఉంటుంది. కానీ అలాంటి టైంలో మాధవ్ ఒకటే అన్నది, ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చి చేసుకో. ఎందుకంటే అప్పుడు 14 children ఉన్నారు మా దగ్గర. అంటే మా ఇద్దరు చిల్డ్రన్స్తో పాటు ఒక 12 childrenకు, పూర్ అండ్ ఆర్ఫన్ చిల్డ్రన్స్కు మేము షెల్టర్ ఇచ్చారు. ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎందుకు వాళ్ళు మా దగ్గర ఉన్నారు, నేనే లేని స్థితిలో ఏంటంటే, నేను లేని స్థితిలో నేను వాళ్ళతో పాటు వాళ్ళకు కొంతమందిని సర్వే చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే డొనేషన్స్ ఉన్నావో దాంతో నేను వాళ్ళతో పాటు సర్వే. అంటే ఆల్మోస్ట్ నేను IndusViva తీసుకునే ముందల మేము 16 people ఓన్లీ డొనేషన్స్ తోని వాళ్ళతో పాటు మేము 16 మంది ఆర్ఫన్స్ అనుకోండి ఒక హోమ్లో. దానికి ఒక నేను లీడర్, నేను మాదే ఒక దాన్ని మెయింటైన్ చేసేది. అట్లా మేము సర్వే అయినాం ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత. బిఫోర్ అట్లా ఓకే, ఆపర్చునిటీ తీసుకోవడం మాత్రం ఫైనాన్షియల్ ఛాలెంజెస్ డ్రైవింగ్. ఎస్, ఓన్లీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. అండ్ బట్
ఆ ఫినాన్షియల్ ఛాలెంజెస్లో ఏదైతే అంటే ఇండస్ట్రీ మీరు టేకప్ చేసిన తర్వాత ఏదైతే ఆ డిజైర్ అంటే మీకు ఆ లయబిలిటీస్ ఏవైతే డ్రైవ్ చేసిందని ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ వచ్చేసి ఏంటంటే డైమండ్ కావాలి ఇండస్ట్రీ వాళ్ళు అని చెప్పేసి అని అందరికీ డ్రీమ్ ఉంటుంది. మీరు ఆ డైమండ్ కావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? సార్ ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకంత నవంబర్ 5th 2016 నేను ఈ బిజినెస్ ఎన్రోల్ అయింది. మీకు అంతా తెలుసు, ఫస్ట్ 6 నెలలు 6 months నథింగ్. అంటే నేను ప్రజెంటేషన్ చేశాను, అంటే 2.5 lakhs నా మైండ్లో ఉంది. ఆల్ ఓవర్ నేను ఏపీ తెలంగాణ అన్ని ఉడక నేను ఆల్మోస్ట్ మొత్తం నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్తో అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగాను. దాదాపు చాలా సైన్అప్ చేశాను నేను, కానీ ఎక్కడ ఉడక బిజినెస్ అనేది ముందుకు వెళ్ళలేదు. దాంతోపాటు నేను చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేసినాను. అంటే ఏదో వస్తుంది కదా అనేది ఒక స్టెబిలిటీ లేకుండా, ఒక క్రమశిక్షణ లేని బిజినెస్ చేశాను. దెన్ దాని తర్వాత మీరు నాకు ఒక సిచ్యువేషన్, నేను ఫోన్ ఎత్తని సిచ్యువేషన్లో మీరు అర్చన మేడం ఫోన్లోకి వెళ్ళి మీరు ఫోన్ చేసి మీరు 12,000 నేను ఇస్తాను అట్లా అని అన్నందుకు నేను ఆ అవకాశాన్ని నేను మీరు సద్వినియోగం చేసుకున్నాను. 12,500 రూపీస్ తీసుకోవాలని నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను హైదరాబాద్కు. కానీ ఆపర్చునిటీ వాల్యూ తెలియదు అప్పుడు. తెలుసు, కానీ ఇది ఇంపాసిబుల్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్లా ఎట్లుంటుందంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరూ చెప్తారు ఓ ఇట్లా సూపర్ బంపర్ అని అన్ని చాలా విషయాలు చెప్తారు, కానీ యాక్షన్స్కి వచ్చే వరకు సక్సెస్ రేట్ వచ్చే వరకు చాలా తక్కువ. కానీ నన్ను మోటివేట్ చేసింది 2.5 lakhs. కానీ నేను కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత ఇది అన్ని కంపెనీలాగానే ఈ కంపెనీ అని నేను మళ్ళీ నా బ్యాగ్ వెళ్ళిపోయినాను. మాధవికి చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉడక. సార్ ఆ రోజు ఫోన్ చేసి నేను వచ్చి మాట్లాడిన తర్వాత ఓకే మీరు ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్పారు. దెన్ ఆ డిసిషన్ సార్ వచ్చి ఈ బిజినెస్ గురించి, ప్రొడక్ట్ గురించి, లీడర్షిప్ గురించి ఇవన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు ఒక హోప్ వచ్చింది ఇద్దరికి కూడా. జస్ట్ ఆ రోజు నుంచి రియల్ బిజినెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డైమండ్షిప్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలిగారు? మేబీ నా 2019 జూన్లో నాది కంప్లీట్ అయిపోయింది. 2 years 17, 18 అంతే 2.5 years. 2.5 years లో డైమండ్ ప్రెస్టీజియస్ ర్యాంక్ అచీవ్ చేశారు. డైమండ్ ర్యాంక్ కావడానికి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ ఏంటంటే, అప్పుడు డైమండ్ అయిపోతే కోపులకెంటుకు 50,000 రూపీస్ రాయల్టీ ఇస్తారని చెప్పేసి అన్నారు. ఆ మాట నేను ఒకసారి మాధవితో డిస్కషన్ చేసినాను. మాధవి ఇట్లా కిందికి మీదకి చూసింది. ఒక్కటే ఓడ్ అన్నది, ఫస్ట్ ఓనర్ ఇంటికి వచ్చి రెంట్ అడగక ముందే నువ్వు రెంట్ పే చేయి, ఫస్ట్ అది చెయ్యి, తర్వాత నాకు 50,000 ఇప్పించే దాని గురించి ఈ బిజినెస్ లో 5,000 ఎర్న్ చేయి చాలు స్టార్టింగ్ మనకి. అప్పుడు అంటే రెంటుడుగా నేను ఉన్న సిచువేషన్స్ అట్లా మాట్లాడుకొచ్చినాయి. టైంకి ఇవ్వకపోయేది, ఓనర్కి ఫోన్ చేసేది, నేను ఎత్తలేదు అనుకో మాధవ్ చేసేది. అంటే ఆ కండిషన్లో నువ్వు ఓనర్ ఇంటికి రాకుండా ఓనర్ ఫోన్ చేసి అడగక ముందే రెంట్ పే చేయి, తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిద్దు అని చెప్పేసి అన్నది. అప్పుడు నాకు ఇంకా ఇక్కడ ఏదో పెయిన్ వచ్చింది. నిజంగా ఒక రెంటుగా కట్టలేని పరిస్థితుల్లో నేను ఇంత మంచి ఆపర్చునిటీ గురించి చెప్పినా కానీ జస్ట్ దాన్ని ఇట్లా లైట్గా ఇట్లా దులిపేసింది. నాకు అది పెయిన్ అనిపించింది నిజంగా. కోర్స్ ప్రీవియస్ చాలా దాంట్లో మీరు ఫెయిల్ అయినారు కాబట్టి అన్నిలో ఇది కూడా అలాగనే ఉంటుందేమో అనేటువంటిది తను బిలీవ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్. ఇబ్బందులు పడి అప్పుడప్పుడే కొంచెం ఒక స్టెబిలిటీ వచ్చింది సార్ మాకు. ఎంతో కొంత అమౌంట్ జిరాక్స్ మిషన్స్ ద్వారా అట్లా వస్తుంది. కొద్దిగా ఉన్నంతలా పిల్లల దగ్గర హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఏదైనా చేసి ఇంకా మైనస్ డిఫికల్టీస్లో ఇబ్బందులు అవుతాయి కదా అంటే పేరెంట్స్ ఆల్రెడీ నమ్మడం లేదు తనని. ఇప్పుడు ఆల్రెడీ 50,000 రూపీస్ మీకు రాయల్టీ వస్తుంది, ఇప్పుడైనా మీరు బిలీవ్ చేస్తున్నారు? ఇప్పుడు కాదు మేడం, రూపీ రేస్ నేను స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే తను ఎన్రోల్ చేసింది నాకు తెలీదు. సార్ వచ్చి ప్రజెంటేషన్ చేసింది కూడా మా ఇంట్లోనే, కానీ నాకు తెలియదు ఆ విషయం. వచ్చి ఫుడ్ అన్ని అరేంజ్ చేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. దాని తర్వాత రూబీ రేస్కు బెంగళూరు వెళ్ళాలనేసి తను రమ్మంటే, ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు కదా, నేనేం రాను నువ్వు వెళ్ళు అంటే, తను ఏంటంటే నేను అక్కడికి వస్తే చూస్తే మీరు మాట్లాడితే సపోర్ట్ చేస్తాను కదా, బిజినెస్ గురించి అప్పటివరకు నాకేం తెలియదు యాక్చువల్గా, అట్లా అనేసి తీసుకెళ్తా అన్నాడు.
అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిండు. నేను నాతో పాటు 2 చిల్డ్రన్స్ కావాలంటే మళ్ళీ చూసుకోవడానికి అత్తయ్య రావాలి. అత్తయ్యను 2 పిల్లల్ని అందరినీ పర్మిషన్ తీసుకొని సార్తో మాట్లాడితే కంప్లీట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు బెంగళూరు వచ్చాము. ఆ రోజు మీకు ఫస్ట్ టైం అక్కడ మీట్ అయ్యాము మిమ్మల్ని. రియల్గా నాకు కూడా అంటే బాగా నాకు ఒక గుర్తున్నటువంటి విషయం ఏంటంటే కోర్స్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు తనకు ఎందుకంటే బిఫోర్ ఇండస్ట్రీ కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్స్ అవి చేసి అంటే డైరెక్ట్ సెల్లింగ్ రైట్ బిజినెస్ అనే విషయం తనకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్ రైట్ అని చెప్పేసి చాలా కంపెనీలో తనకు చెప్పాలి అని అంటే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో. తను ఎప్పుడు నాతో షేర్ చేసే విషయం ఏంటంటే బట్ నా స్పాన్సర్ వాళ్ళకి ఏమీ అంతగానము ఇంకా నెట్వర్క్ మీద వాళ్ళకి అంత గ్రిప్ లేదు, బట్ నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది అనేటువంటిది ఉండేది. కానీ వన్స్ టేకప్ చేసిన తర్వాత కంప్లీట్గా వైబ్రెంట్ వివా ఏంటిందనే విషయం తెలిసిందనే విషయం నాతో చాలాసార్లు షేర్ చేస్తున్నారు మీ యొక్క డైమెన్షన్. ఇండస్ట్రీవా ఆపర్చునిటీ వచ్చింది, ఇండస్ట్రీవా ముందు మీ లైఫ్ మాకు వచ్చి అర్థమైంది. ఓకే, ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ తర్వాత ఇండస్ట్రీ ఆపర్చునిటీలకు ఎంటర్ అయిన తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉంది, మీ కెరీర్ ఎట్లా ఉంది? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మేడం ఇది. యాక్చువల్గా మా సక్సెస్ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ మేము మాకు ఏదైతే ఇబ్బంది గల ఫినాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నో అవన్నీ దాదాపు చిన్న చిన్న క్లోజ్ చేసుకుంటూ వచ్చాము. స్టెప్ బై స్టెప్ మా సక్సెస్ కానీ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇంకా స్టార్టింగ్లో ఎర్నింగ్ ఇంకా లేనప్పుడు పబ్లిక్ అప్పటి వరకు నేను పబ్లిక్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే ఎక్కడ ఎవరు చూస్తారో అనేది కొద్దిగా లయబిలిటీస్ ఉంటుండే, ఇవన్నీ ఉడుకుంటుండే. చాలా కొన్ని అన్ని ఫంక్షన్స్కి పెద్దగా వెళ్ళకపోతుంటాయి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ కాబట్టి అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఓకే సక్సెస్ అవుతుంది. దాంట్లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ వచ్చినాం. అయితే దీని తర్వాత ఏంటంటే మెయిన్ వచ్చేసి నేను ఏదైతే ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నామో మా ఇంటికాడ మా తాత సంపాదించిన మా నాన్న ఏదైతే ల్యాండ్ ఉందో, నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అదంతా ఒక వ్యక్తి మమ్మల్ని నమ్మించి కొద్దిగా చేసింది. ఇప్పటి వరకు ఇంకా స్టిల్ పెండింగ్లో ఉంది. అలాంటి టైంలో నాకేం లేదు, ఇంట్లో ఉడికి ఇంటి విలేజ్లో ఉడికి ఏం లేదు. నేను చేసిన ఈ పనికి మా నాన్న ఊర్లకు కనీసం 4 years ఊర్లోకి వెళ్ళలేదు, విలేజ్లకు లోపలికి వెళ్ళలేదు. మా ఇల్లు లాస్ట్గా ఉంటుంది విలేజ్లో. ఎందుకంటే ఒక షైగా ఫీల్ అయిపోయి అవమానంగా ఫీల్ అయిపోయి మా పేరెంట్స్ ఎన్ని ఇచ్చారో నేను 4 years నేను ఇంటికి వెళ్ళలేదు. ఏదైతే ఈ సక్సెస్ వచ్చిందో నాకు నేను చేసిన పని ఏంటంటే ఏదైతే మా 7 acres ల్యాండ్ ఏదైతే నేను కోల్పోయిందో మళ్ళీ బిజినెస్లోకి వచ్చినాక ఆ 7 acres మళ్ళీ తీసుకున్నాను. అది కాదు, వేరే ల్యాండ్ తీసుకున్నాను, బై చేశాను. ఊర్లో వేరే ల్యాండ్ బై చేశాము. అది నా హిస్టరీలా నేను సాధించి మా నాన్నకు మళ్ళీ పోయిన అవమానాన్ని తిరిగి తీసుకురావడం వల్ల ఇంకా నా లైఫ్లో ఒక బిగ్ అచీవ్మెంట్. ఆయన ఆనందం ఈరోజు ఫుల్ హ్యాపీ పేరెంట్స్. వండర్ఫుల్, చాలా ఇన్స్పైరింగ్ జర్నీ మీది పర్సనల్ లైఫ్లో. ఒక బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీ సక్సెస్ మేము విన్నాం, కానీ సక్సెస్ తీసుకోవాలంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, రైట్? బిజినెస్లో మీరు ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. పర్టికులర్గా ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చిన లీగల్ ఇష్యూస్ సంబంధించి మీ పర్సనల్గా మీ బిజినెస్కి టీమ్ని ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేసేవారు, ఎట్లా హోల్డ్ చేయగలిగారు? మేడం, నాకు ఇది పెద్ద కష్టం అనిపించలేదు ఛాలెంజెస్. ఎందుకు అంటే సార్ ఎప్పుడైతే ఒక మెంటర్, అంటే నేను ఇన్ని సంవత్సరాలు వేరే కంపెనీలు చేశాను కానీ మెంటర్ అనే వర్డ్ నేను ఎక్కడ వినలేదు. లీడర్ అనే వర్డ్ మాత్రం విన్నాను, మెంటర్ అనే వర్డ్ నాకు ఎక్కడ వినలేదు. ఇండస్ట్రీలోకి వచ్చినాక ఈ VibrantViva ఎడ్యుకేషన్ చూస్ యువర్ మెంటర్ అని చెప్పేసి అన్నాడు. ఆ మెంటర్గా నేను ఎప్పుడైతే ఆల్రెడీ నా స్పాన్సర్ నా మెంటర్ మీరే కాబట్టి నాది ఒకటి సార్ ఏం చేస్తే అది చేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు సార్ నాకన్నా ఒక స్టెప్ ఒక ర్యాంక్ ముందుగానే ఉండేవాడు. ఆయన వెళ్ళినప్పుడు నాకేంది ఇంకా రాంది నాకేది కష్టమైతే ఏం లేదు కాబట్టి, ఎందుకంటే సార్ ఎప్పటికప్పుడు కనీసం ఎవ్రీడే 3-4 times మాట్లాడుకునే వాళ్ళం. ఏ చిన్న ఇష్యూ ఉన్నా నేను సార్కి చెప్పేవాడిని, సార్ నన్ను పర్ఫెక్ట్ గైడ్ చేసేవాడు. అది ఎంత కష్టమైనా ఏదైనా కానీ ఆయనతో పాటు చేయడం వల్ల, అంటే కష్టం ఉందేమో తెలియదు కానీ ఆ సార్ గైడెన్స్లో నాకు ఆ పెయిన్ అనేది తెలియలేదు. ఈజీగా అంటే నేనేం చేస్తున్నా నువ్వు అది చెయ్యి,
నాకు ఏది వస్తుందో నీకు అది వస్తుంది, ఈ రెండు వర్డ్స్ చెప్పాను. చెప్పా. నేను అది కాపీ పేస్ట్ అని అంటే నేను అది చేసుకుంటూ పోయినాను. ఏంటి అంటే ఇంకొకటి చేసే ఇవన్నీ కూడా డైమండ్ అయిపోయిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు ఇది ఒక అచీవ్మెంట్ అయిపోతే, ల్యాండ్ మళ్ళీ బై చేయడం ఒక అచీవ్మెంట్ అయిపోతే, ఒక రైతు కొడుకు అసలు వీడు ఎక్కడ ఉండడా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ఛాలెంజెస్ ఉంటే వీడు ఆత్మహత్య చేసుకుంటాడా, సూసైడ్ చేసుకుంటాడా, అసలు వీడు ఉంటాడా పోతాడా చాలామందికి డౌట్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ల్యాండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 56 lakhs వర్త్ ఆఫ్ గంజి టు బెంజ్ కార్ బై చేసిన. ఈ బెంజ్ కార్ మొత్తం ఎంటైర్ మై ఫ్యామిలీ ఈజ్ షాక్డ్, మై రిలేటివ్స్ షాక్ అయిపోయి ఎవరికి మాత్రం చర్చించలేదు. నథింగ్ నుంచి సంథింగ్ అయిపోయారు. ఎందుకంటే ఒక పాలమూరు అంటేనే కొద్దిగా వెనుకబడిన జిల్లా, దాంట్లో ఒక రైతు కొడుకు 56 lakhs 56 లక్షల రూపాయలు వర్త్ బెంచ్ కార్లో తిరుగుతున్నా అంటే అది నాట్ సింపుల్ థింగ్. అది మా ఇద్దరు వరకు మా ఫ్యామిలీకి వచ్చారు అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. బిగ్గెస్ట్ ఇన్ని అచీవ్మెంట్స్ తీసుకున్న మీరు డిఫికల్ట్ టైం ఏదైతే ఉందో, లీగల్ ఇష్యూస్ వచ్చిన టైంలో చాలా డిఫికల్టీ ఫేస్ చేశారు మీరు. ఆ పర్టికులర్ థింగ్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్? మాధవితో వింటే కరెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మంచి సక్సెస్ చూసి ఒకేసారి అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా చూడగలిగారు, ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారు? ఈ సిచ్యువేషన్లో నాకు ఒక ధైర్యం ఏంటంటే మా స్పాన్సర్, మా మెంటర్ మా పక్కలే ఉన్నారు సార్, అది మాకు ధైర్యము. ఇంకొకటి ప్రాబ్లం వచ్చిన రోజు నేను అబ్లా సార్ ఒకటి చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, వేరే ఏం అవసరం లేదని అన్నాడు. ఏది హైడ్ చేయొద్దు, ఏదైతే మీరు చేశారో అదే మీరు చెప్పండి. ఏదైతే ఇప్పటి వరకు మీరు చేసిరో, ఎంత ఎర్న్ చేసిరో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, భయపడద్దు చెప్పండి. మార్నింగ్ 4 o'clock అందరు టెన్షన్ పడుతున్నాం, దాదాపు 22 members ఉన్నాం, అందరం ఒక టెన్షన్ పడుతున్నాం, వాళ్ళు ఏమడుగుతారో ఏం చెప్పాలని. అయితే 22 members ఒక పర్సన్ అడిగాడు సార్ ఏం చెప్పాలి, ఏదైతే మీకు తెలిసిందో అదే చెప్పండి, చేశారో అదే మీకు ఏది తెలుసో అది చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగిన దాంట్లో మీకు ఏదైతే తెలుసో అది మాత్రం చెప్పండి అన్నాడు. అయితే అందరికి అర్థమైందో ఏదో తెలియదు కానీ నాకు అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే, అంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీల ఇష్యూస్ నేను చూశాను, ప్రత్యక్షంగా మా ఫ్రెండ్స్ నేను చేసిన వాళ్ళ కొలీగ్స్ ఇవన్నీ చూశాను, కానీ డిఫరెంట్. అంటే సార్ ఒక్క మాట అన్నాక ఇంకా అసలు ఇంక దీనికి తిరుగులేదు, ధైర్యం వచ్చి. ఎందుకు అని అంటే ఎక్కడ ఉడక మన కంపెనీ ఎథికల్, మోరల్, ప్రాక్టికల్ అని చెప్తుంటారు కదా, నాకు ఆ ఓడు నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఏది మిస్టేక్ ఉన్నా కానీ వేరేలాగా ఉంటుంది, మీరు ఇదే చెప్పండి, ఇట్లనే మాట్లాడండి అని గైడ్ చేస్తారు ఎవరైనా. యాజ్ ఎ సిఇఓ ఆడ ఉండి వేరే వాళ్ళకి నాకైతే కుండంత అండ, నాకు భరోసా, దానికోసం ఏమైనా ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు మీరు? ఓవర్కమ్ అంటే మాతో పాటు సిఇఓ ఉన్నాడు కాబట్టి మాకు 72 days మాకు లోపల కొద్దిగా బయట ప్రపంచం లేదు అని తెలుసు, కానీ లోపలైతే మాకు బయటకు వస్తాము అంత నార్మల్గా ఉంటుంది అని. కానీ బయట మాది టీమ్ హ్యాండిల్ చేయడం అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఉడక అందరు పీపుల్ మా టీం ఉడక అందరు ఉడక జూమ్ మీటింగ్స్ అన్నీ ఉడక చాలా సపోర్ట్ టీం ఉడక అంతా. ఎందుకంటే ఎవరు ఎంత భయపడ్డా కానీ ఆల్మోస్ట్ టీం అందరు ఉడక ఎవ్రీ డే ఏ ప్రోగ్రామ్ ఆపకుండా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఉడక అంతా ఉడక ఎవరు ఎక్కడ ఉడక. నా టీం వరకు అయితే నాకు టీమ్మేట్స్ అందరికీ ఫుల్ సపోర్ట్, ఎక్కడ 1% ఉడక ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళందరూ సపోర్ట్ తో మీరు ఈజీగా ఓవర్కమ్ ఆ పెయిన్ నాకు తెలియలేదు. ఎందుకంటే రెండోది ఏంటంటే నేను బయట ఉన్నప్పుడు మీరు మీ సపోర్ట్ అనేది వండర్ఫుల్. మాధవికి ఇంటి దగ్గర అన్ని A to Z మీరు ఉన్నారు కాబట్టి ఆ హోప్ ఇంకా ఆ టైంలో మీ సపోర్ట్ ఒక ఎత్తు అయితే లోపల సార్ ఉన్నాడని ఒక ధైర్యం, అలాగే టీం వాళ్ళు కూడా చాలా ఒక బ్రదర్ లాగా అట్లా ఇంటికి రావడము అన్ని చాలా సపోర్టివ్గా. అందుకని మన IndusViva వసుదైక కుటుంబం అని అంటారు. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్,
ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా మనకు ప్రశాంతత అనేది కుటుంబంలోనే దొరుకుతుంది. సో ఇట్లాంటి టైంలో మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు నాకు తెలుసు. సో మీరు ఇద్దరు బిజినెస్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడు వర్క్లోనే ఉంటారు, ట్రావెల్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లలో ఫ్యామిలీని, బిజినెస్ని ఇవన్నీ మాధవి మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? లేదు మేడం, నేను ఒక్కదానే కాదు, నాకు వీళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ ఇద్దరు నలుగురు చాలా సపోర్ట్ చేసారు. మా సిస్టర్, వీళ్ళ సిస్టరు, ఫ్యామిలీ మొత్తం 2 sides చాలా సపోర్ట్ యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ కొద్దిగా ఏదైతే గ్రో కనిపిస్తుందో ఆ గ్రోత్ కనిపించినప్పుడు మాధవి కన్వే చేసింది మా పేరెంట్స్. మా నాన్న కొద్దిగా టఫ్ అంటే మళ్ళీ అక్కడ ఉడికి ఏదన్నా వ్యవసాయం ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ వచ్చినా కానీ అక్కడ దెబ్బ ఉంటుంది, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ మా మాధవ్ ఒకటి మావయ్య నువ్వు ఏదైనా అత్తమ్మను ఇక్కడ మీరు పిల్లలతో ఇచ్చారు అనుకోండి, మేమిద్దరం కలిసి వర్క్ చేసుకుంటాము, ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది అని చెప్పేస్తే నా మాట కొద్దిగా అయినాడు, మాధవి మాట మా నాన్న ఒప్పుకున్నాడు. అమ్మ వచ్చేసి మాకు చాలా హెల్ప్ఫుల్, అమ్మ వచ్చి పిల్లలు కాడ తర్వాత అమ్మ ఒక్కడు నాన్న అమ్మ వస్తే నాన్న ఒకడు ఫుడ్ మొత్తం కుకింగ్ చేసుకొని అంతా ఆయన చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, ఇదంటే ఉంటే కొద్దిగా ఇబ్బంది. మధ్యలో అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు మాధవి వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళ హెల్ప్ లేకపోతే ఇంకా చాలా టఫ్. వాళ్ళు ఇంటి వరకు వాళ్ళు చూసుకునేది, బిజినెస్లో ఇద్దరం కలిసేసి చూసుకునేది, అట్లా కొద్దిగా. నాకు మీరు ఫస్ట్ టైం కలిసి ఈ బిజినెస్ ఏందని చెప్పి బెంగళూరులో మీటింగ్ చూసిన తర్వాత ఏమీ తెలియదు కానీ ఒక నమ్మకం వచ్చింది సార్. బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ అందరు చేసుకోవచ్చు, బాగుంది అనేది అర్థమైంది. దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యతో మాట్లాడి, అమ్మ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని నేను కూడా ఫుల్గా. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారికి? నేను అంటే స్టేజ్ పైన చెప్పేది మాత్రం తను మొత్తము, ఈ ఇంట్లో మొత్తము ఏ పనులున్నా, ఇంటికి సంబంధించిన ఏమన్నా వస్తువులు తీసుకొచ్చుకోవాలన్నా, ఇంకేదన్నా కానీ ఫంక్షన్స్ ఉన్నా, కొన్ని ఏమున్నా కానీ నేను మొత్తం ఫ్యామిలీ రిలేటెడ్ బిజినెస్ బ్యాక్ బోన్. ఎందుకంటే నాకు ఒక మైనస్ ఒకటి ఉంది, మర్చిపోతుంది, తొందరగా మర్చిపోతుంటానండి. ఆ మర్చిపోయేటివన్నీ కూడా కొద్దిగా హ్యాండిల్ చేయడం, టీంలో ఎక్కడన్నా ఆర్గనైజ్ ఎక్కడన్నా వెళ్ళాలంటే గుర్తు చేయడం, దానికి సంబంధించిన అన్ని కూడా అరేంజ్ చేయడం, అట్లా బ్యాక్ ఎండ్ మొత్తం కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇన్స్పైరింగ్ జర్నీ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మాధవ్ గారు. రియలీ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే ఒక ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ అవడానికి. బట్ ఇంట్లో యాజ్ ఏ ఫాదర్ ఏదైతే స్ట్రగుల్ పడి ఇంట్లో తను ఏదైతే తను ఇబ్బంది పడ్డాడో మళ్ళీ తనకి అగైన్ మీరు ఆ ల్యాండ్ కొనిచ్చేసి, అలాగే బట్ పబ్లిక్లో మీకు ఉన్నటువంటి ఏదైతే మీ యొక్క నేమ్ అనేది అంతా డ్యామేజ్ అయిందో ఆ త్రూ IndusViva ద్వారా మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని, దాంతోపాటు ఒక వర్త్ ఆఫ్ 56 lakhs రూపీస్ మర్క్ C క్లాస్ మెయింటైన్ చేస్తూ మీరు హైదరాబాద్, నాకు తెలిసి హైదరాబాద్ క్యాపిటల్, స్టేట్ ఆఫ్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్లో ఓన్ ఫ్లాట్ కూడా ఉంది, దాదాపు మోర్ దెన్ 1 crore రూపీస్ పెట్టేసి, ఇవన్నీ కూడా ఈ యొక్క VibrantViva IndusViva ద్వారా సక్సెస్ చేసుకునేందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎప్పటికీ రుణపడి ఉంటాం మీకు, కంపెనీకి, CEO సార్కి, అలాగే చైర్మన్ సార్కి. ఇది నా ఫ్యామిలీ సార్, IndusVivaనే మా ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్. రియలీ చాలా ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ మిస్సెస్ మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే రియల్ IndusVivaలోకి వచ్చిన తర్వాత యాజ్ ఏ ఫాదర్ ఏదైతే తను స్ట్రగుల్ పడ్డాడో మళ్ళీ తనకు ఆ హ్యాపీనెస్ ఇవ్వడం కోసం త్రూ IndusViva ద్వారా ఆయన చేసినటువంటి మనీతోటి అగైన్ తనకు ల్యాండ్ కొనివ్వడము. అలాగే బట్ మీరు చెప్పారు నేను రిజెక్టెడ్ పర్సన్ నేను అందరిలో అని చెప్పేసి. ఆ కండిషన్లో మీరు వర్త్ ఆఫ్ 56 lakhs వర్త్ మర్క్ C క్లాస్ మీరు బై చేసి మీరు ప్రూవ్ చేసుకోవడము. అలాగే ఇంకా నాకు తెలిసి స్టేట్ ఆఫ్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో దాంట్లో వర్త్ ఆఫ్ 1 crore అండ్ అబో ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నారు. ఇది కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మై బెస్ట్ విషెస్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, మై స్పాన్సర్ అండ్ మై మెంటర్. మాకు మంచి లైఫ్ ఇచ్చారు, అలాగే ప్రతి ఇబ్బందుల్లోనూ హ్యాపీనెస్లోనూ మాకు తోడుంటారు, ప్రతిదీ గైడ్ చేశారు. ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు ఇంత మంచి
అవకాశం ఇచ్చినందుకు, మీకు ఇంత మంచి కంపెనీ స్థాపించినందుకు శ్రీ అభిలాష్ గారికి, అలాగే అభిలాష్ సార్కి, అంజస్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్.